అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం, బోనాల పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఎవరికి కూడా తెలియదు. హిందూ హృదయ సామ్రాట్ టైగర్ రాజా సింగన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఒక నెల ముందు కోశామైల్ బోనాల దిక్కించి సమావేశం ఆల్ డిపార్ట్మెంట్స్ ని సమావేశం పిలిపించి ఒకటే అన్నాడు, ఈరోజు మేము చూస్తున్నాం పండుగ ఎట్లా చేసుకోవాలి, ప్రతి డిపార్ట్మెంట్ క్లీనింగ్ ఉంది, ఒక్కసారి లైట్ పోలే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మంచి బందోబస్తున్నారు, వాటర్ వర్క్స్ ఎలాంటి ఇబ్బంది లేదు అన్నా. ఈ బోనాలకు మీరు పాల్గొని నెల ముందు మనం ఈరోజు పండుగ చేసుకుంటున్నాం అన్నా, నెల రోజు ముందు పండుగ కొరకు ఆయన ఆలోచించండు. వారికి మనస్ఫూర్తిగా శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నామన్నా. పండుగను ఉద్దేశించి బోనాల పండుగ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా మన చందన్ వారి చాకనవారి బోనాలు ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. చాలా వరకు మన హిందూ యువకులకి అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేసుకుంటాం, బోనాల పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఎవరికి కూడా తెలియదు. తెలుసా ఎవరికైనా? ప్రత్యేకంగా ఇవాళ ఉన్న యువకులకి అసలు తెలియదు బోనాల పండుగ ఎందుకు చేస్తామని. ఇప్పుడున్న యువకులకి బోనాల పండుగ అంటే తాగాలే ఆడాలి, ఇదే ఒక కాన్సెప్ట్ యువకులకి మైండ్లోకి వస్తుంది. కానీ యువకులకి అదేవిధంగా వచ్చే జనరేషన్కి ఒకటే నా రిక్వెస్ట్ చేస్తున్నాను, బోనాల పండుగ అంటే మనం అమ్మవారికి పూజ చేస్తాం. దేని గురించి? ఈ సంవత్సరం మంచి వర్షం పడాలి, ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా రోగాలు రాకూడదు, మేమందరం మంచిగా ఉండాలి. అమ్మవారికి మనము బోనాలు పెట్టి పూజ చేసి అమ్మవారికి మనం కోరుకుంటాం, దానికే బోనాల పండుగ అంటాం. అదేవిధంగా
ఈ బోనాల పండుగ ఇవాళ రేపు కాదు. 1813లో ఒక ప్లే అనే ఒక రోగం వచ్చింది. మనం కరోనా రోగం చూసినాం కదా. కరోనా రోగం కన్నా చాలా ఘోరం రోగం ఒకరు వచ్చింది, ప్లే. అంటే పొద్దుగల ఒక మంచిగా ఉంటే సాయంత్రం రోగైనా చనిపోతాడు. అట్లాంటి ఒక చాలా డేంజర్ ఒక రోగం వచ్చిన తర్వాత డైలీ ఒక ఇంట్లో ఒక సావు వెళ్తుంది. ఏం చేయాలి? అమ్మవారికి అప్పుడు పూజ చేసినారు, అమ్మవారికి అప్పుడు బోనం పెట్టినారు, అమ్మవారికి అప్పుడు అన్నం తయారు చేసి పెట్టినారు. అప్పుడు ఆ రోగం ఖతమైంది. అప్పటి నుంచి ఇప్పుడు అంటే 212 సంవత్సరాల నుంచి ఈ బోనాలు ఉత్సవ ప్రోగ్రాం మనం చేస్తున్నాం. అందుకోసం యువకులారా ఒక మాట యాదనుకోండి, ఇది మన సంస్కృతి. బోనాల పండుగ వేరే రాష్ట్రంలో జరగదు, మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్లోనే చాలా వైభవంగా బోనాల పండుగ మనం చేస్తున్నాం. అందుకోసం ఈ పండుగ కానీ మన సంస్కృతి కానీ కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందూకి ఉంటుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అన్న ఈరోజు కార్యక్రమానికి